తాలిబుట్టులో ఏదో ఉంది, అందుకే సోఫా కాలిపోయింది. చామంతి విసిరేసింది కాబట్టి ఈ సోఫా కాలిపోయింది. అదే నేను రోజా మెడలో వేసుకుంటే. అక్క, అమ్మగారు వచ్చారు. నన్ను చూడగానే లేచి నిలబడ్డావు అంటే పద్ధతులు మారుతున్నాయనుకోవచ్చా? ఎవరి కోసమో నేను మారాల్సిన అవసరం నాకు లేదు. మారకపోతే ప్రమాదం ఈ ఇంట్లో నీ వెంటపడి తిరుగుతూనే ఉంటుంది. అది నీ జీవితాన్ని నాశనం చేయకముందే మేలుకో రోజా. ఏ, నీ వల్ల అడ్డమైన వాళ్ళందరితో సలహాలు వినాల్సి వస్తుంది. ఏం చూసుకొని నీకా ఆహం? ఎక్కొచ్చిన మెట్లు మర్చిపోయావా? అదే తల్లి కడుపున పుట్టిన చామంతి ఎలా ఉంది? నువ్వెలా ఉన్నావు? అమ్మగా నటించడానికొచ్చి నా మీదే చేసుకుంటావా? తప్పు చేస్తే నా కూతుర్నే క్షమించలేదు నేను. నువ్వెంత? నీకు అమ్మా నాన్నగా నటించటానికొచ్చాం కదా అని డబ్బుల కోసం ఈ పని చేయటానికొచ్చామనుకున్నావా? నీ కాపురం నిలబెట్టాలని ఆ అమ్మాయి పడే తప్పని చూసి జాలి పడి వచ్చాం. అర్థం చేసుకునేవాళ్ళని అపార్థం చేసుకుంటే వచ్చే నష్టమేంటో తెలుసున దాన్ని కాబట్టి నీకు 4 మంచి మాటలు చెప్పాలనొచ్చాం. చూడు, అమ్మలా నటించటానికొచ్చిన నాకు నీ వయసు కూతురుంది కాబట్టి నువ్వు నా కూతురనే భావనతోనే చెప్తున్నాను. తప్పు చేస్తున్నావు. నీ బతుకుతో నువ్వే ఆడుకుంటున్నావు. అంతస్తుల కోసం ఆశపడి కన్న బంధాల్ని, ఉన్న బంధాల్ని దూరం చేసుకుని లేని బంధాల కోసం ఆశపడుతున్నావు. తప్పమ్మా. మగాడు చేసే తప్పు ఇంటిని నాశనం చేస్తే, ఆడది చేసే తప్పు వంశాన్నే నాశనం చేస్తుంది. ఆడపిల్లంటే నీలా మాత్రం ఖచ్చితంగా ఉండకూడదు. అదిగో నీ కళ్ళెదురుగా ఉందే, ఇది ఆడపిల్లంటే. కన్నవాళ్ల కష్టాన్ని అర్థం చేసుకుని తల్లిలా చూసుకుంటుంది. తోడబుట్టిన దాని జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందోనని ఇటు నిన్ను ఎలా కాపాడుకోవాలా అని తపన పడుతుంది.